రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజల ముందు ఉంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ వివిధ మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియాలో అనేక డైవర్షన్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటా గత 20 నెలలుగా అనేక డైవర్షన్ టాక్టిక్స్ ఉపయోగించుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చాలా చీప్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉంది. ఒకవైపు రైతు కరువుతో అల్లాడిపోతూ ఉంటే సాగునీరు అందక పంటలు ఎండిపోతూ ఉంటే కనీసం ఇస్తామని హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా చెల్లించని పరిస్థితుల్లో క్రాప్ ఇన్సూరెన్స్ అడ్రస్ లేకపోయినటువంటి పరిస్థితుల్లో పంటల బీమా అనేది అడ్రస్ లేని పరిస్థితుల్లో ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రభుత్వం పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే అసలు రైతే అన్నమో రామచంద్ర అనేటువంటి కరువు పరిస్థితి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యలను పక్కన పెట్టి దోపిడీలో వారు మునిగిపోయి అమరావతి పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ప్రశ్నించినటువంటి జగన్ గారి పైన ట్రోల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ట్రోల్ చేస్తూ మరి దానికి మరింత దారుణంగా ఘోరంగా మన రాధాకృష్ణ మాట్లాడినటువంటి ఆయన టీవీ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఇటువంటివి చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అవసాన దశ సమీపించిందా, ఆయన రాజకీయ జీవితము చరమాంకంలో ఉందా అనేది అనిపిస్తుంది. ఒకవైపు అతిపెద్ద వైఫల్యాలతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం నిజంగా కూడా అవసాన దశలోనే ఉందని అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకి. ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 కాలంలో ఈ రాష్ట్రానికి విభజన హామీ అయినటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రత్యేక హోదాను పోగొట్టినటువంటి ఘనత ఆయనదే. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రియలైజేషన్ జరిగేటువంటి అవకాశము, ఆర్థికంగా రాష్ట్రం పరిపుష్టి సాధించేటువంటి అవకాశాన్ని కూడా పోగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మరి మళ్ళీ విభజన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయినాక పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును తగ్గిస్తా దాదాపుగా 100 టీఎంసీల లైవ్ స్టోరేజ్ను కెపాసిటీని పోగొట్టి పోలవరం ప్రాజెక్టును రిజర్వాయర్ నుంచి బ్యారేజ్ స్థాయికి దిగజార్చిన ఘనత కూడా ఆయనదే. మరి ఒకవైపు రాయలసీమకు మేలు జరుగుతుంది పట్టిసీమ వల్ల, పోలవరం ప్రాజెక్టు వల్ల అని చెప్పుకుంటూ పట్టిసీమలో దోపిడీ చేసిరి. ఈరోజు వరద రోజుల్లో మాత్రమే, ఫ్లడ్ డేస్లో మాత్రమే, గోదావరిలో వరదలు వచ్చే రోజుల్లో కృష్ణాలో కూడా వరదలు ఉంటాయి. సో ఆ ఫ్లడ్ డేస్లో మాత్రమే ఒక 6 లక్షల ఎకరాలకు కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా మాత్రమే మీకు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మిగిలిపోతా ఉంది. డెడ్ స్టోరేజ్ ఎలాగూ గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చేదానికి పనికి వస్తుంది. మరి మీరు పేర్కొన్నట్లుగా రాయలసీమకు మీరు చేసినటువంటి న్యాయం ఏమైనా ఉందా అంటే మోసమే చేశారు, ద్రోహమే చేశారు. పోలవరం ప్రాజెక్టు నుండి కూడా మనకు ద్రోహమే జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కట్టక పూర్వమే ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఎగువ రాష్ట్రాలు దాదాపు 80 టీఎంసీల నీళ్లను వాడుకునేటువంటి ఒక అవకాశం ఏదైతే కలిగిందో వారికి
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి నీటి ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళకి అవకాశం కలిగిందో దాన్ని ఉపయోగించి కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు కట్టుకోవడం పూర్తి చేసింది. దాదాపుగా మహారాష్ట్ర కూడా ఒక 15 టీఎంసీలు పోలవరం డైవర్షన్ వాటా కింద నీటిని ఉపయోగించుకోవడం జరిగింది. మరి 35 టీఎంసీల నీటిని ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్రలు వాళ్ళకు ఉన్నటువంటి కేటాయింపులకు అదనంగా పోలవరం డైవర్షన్ వల్ల ఉపయోగించుకుంటున్నారు. మనకి ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ రోజుకి పోలవరం నుంచి మనకు వచ్చినటువంటి రాయలసీమకు వచ్చినటువంటి మంచి ఏం లేదు, మేలు ఏం లేదు. రాయలసీమకే కదా, రాష్ట్రానికే మేలు లేదు. ఎందుకంటే నువ్వు లైవ్ స్టోరేజ్ను 100 టీఎంసీలు త్యాగం చేసావు, R&Rకి డబ్బులు ఇవ్వలేనని చేతులు ఎత్తినావు. అంటే నీ ప్రాధాన్యత కాదు అది. రైతులకు సాగునీటి కల్పన, ప్రజలకు తాగునీటి కల్పన నీ ప్రాధాన్యత కాదు. ఒక 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొని వచ్చి R&Rకి, ల్యాండ్ ఎక్విజిషన్కి, ముంపు గ్రామాల వాళ్ళకు కాలనీస్ ఏర్పాటు చేయడానికి ముంపు గ్రామాలకు మీరు ప్రయత్నం చేస్తే మరొక 100 టీఎంసీల నీళ్లు డ్రై డేస్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది మీ ప్రాధాన్యత కాదు. ఎందుకంటే అందులో R&Rలో మీకు వచ్చే డబ్బులు ఏముండవు. R&Rలో రైతులకు పోతాయి, నిర్వాసితులకు పోతాయి డబ్బులు. మీకేమీ అక్కడ డబ్బులు రావు కాబట్టి ఆ 20,000-25,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడం అనవసరం అనుకున్నారు. మరి అమరావతి భూసేకరణ చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు. భూసేకరణ జరిపితే 50,000 ఎకరాలకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఈరోజు మీరు ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము 50,000 ఎకరాలకని చెప్తున్నటువంటి 1,00,000 కోట్లలో 10 పైసలు మాత్రమే. ఆ విధంగా చేసి ఉంటే ఎకరాకు 1,400 గజాల చొప్పున 7 కోట్ల గజాలు, అంటే మీరు చెప్పినట్లు గజం 1,00,000 రూపాయలు పోతుంది అమరావతిలో, మేము అమరావతి నిర్మాణం చేస్తామని గ్రాఫిక్స్లో చూపించినట్లుగా నిజమైతే దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల డెవలప్డ్ ప్లాట్స్, 7 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి డెవలప్డ్ ప్లాట్స్ మీ బినామీల చేతుల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు భూ సమీకరణ వల్ల. అదే భూ సేకరణ చేసింటే మొత్తము 14 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి డెవలప్డ్ ప్లాట్స్ ప్రభుత్వానికి ఉండేది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేది. ఇది సంపద సృష్టించడం అంటే, రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే. అది కూడా మీరు చేయట్లే. మరి ఈరోజు మా జగన్ గారు, అయ్యా మీరు అమరావతి నిర్మించడానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తూనే మీరు అందులో చేస్తున్న దోపిడీకి వ్యతిరేకము, కేంద్రీకృత అభివృద్ధి విధానానికి వ్యతిరేకము, మీరు 13 జిల్లాలను కలుపుకోరు సరి, విశాఖపట్నాన్ని అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా ఒప్పుకోరు సరే, కనీసము మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్స్ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరునైనా కలుపుకొని ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకొని, అమరావతితో సహా ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చు కదా. దీనివల్ల దాదాపుగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలిపి దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం, 1 కోటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఒక మెట్రోపాలిటన్ సిటీకి, ఒక హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీకి దీటుగా మనం రాజధాని తయారు చేసుకోవచ్చు. ఈరోజు రాజధానులుగా ఉన్నటువంటి ముంబై 2.5 కోటి జనాభా, చెన్నై 1.5 కోటి జనాభా, హైదరాబాదు 1.25 కోటి జనాభా. మరి 70,000 జనాభా ఉన్న అమరావతి ప్రాంతంలోని 28 గ్రామాల్లో నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మళ్ళీ రెండో దశ కోసం భూ సమీకరణకు పోతున్నావు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు. మరి దానికి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేస్తానంటున్నావు. మరి ఈ అప్పులన్నీ మేమందరం కూడా 13 జిల్లాల వాళ్ళు ఎందుకు కట్టాలా? నీవు మీ బినామీలు భూములు కొన్నటువంటి ప్రాంతంలో మీరు రాష్ట్ర సంపదనంతా తీసుకొని అక్కడ ఖర్చు పెట్టేటప్పుడు మేము 13 జిల్లాల ప్రజలు ఈ అప్పులు మేము ఎందుకు కట్టాలా, మేము పన్నులు ఎందుకు చెల్లించాలా, మాకు ఏంటి లాభము? మేము ఆ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడైనా కానీ జగన్ గారి ప్రతిపాదనను మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేయండి.
ఖర్చు తగ్గించండి. విస్తృతమైనటువంటి ప్రాంతాలలో, అంటే మీకు ఆ ప్రాంతం అంతా కలిపి ఆ 3 నగరాలను కలిపి రాజధాని ఏర్పాటు చేయండి అంటా ఉన్నారు. అదేవిధంగా అమరావతికి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యతనే రాయలసీమ ప్రాజెక్టులకు కూడా ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. అమరావతికి మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ప్రాధాన్యతనిచ్చారో, మీరు డబ్బులు కేటాయిస్తా ఉన్నారో, అదే ప్రాధాన్యతను మాకు కూడా ఇవ్వండి. మేము కూడా మనుషులమే కదా. రాయలసీమ ప్రాంత రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. మీరు ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అవుతుంది, హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి అవుతుంది. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క ఎకరాన్ని నీళ్లు సాగునీటి కల్పన చేయొచ్చు. మరి వీటిపైన మీ దృష్టి ఎందుకు లేదు? ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులుగా మీరు ఏం చెప్పినా వినుకుంటా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. జగన్ గారు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఏ 45 టీఎంసీలు అయితే పోలవరం డైవర్షన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువ ప్రాంతాలకు కేటాయించుకునే అవకాశం ఉందో ఆ 45 టీఎంసీలను హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించండి. దీనికి డబ్బు ఖర్చు ఏమీ కాదు. అవకాశం ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, గ్రేటర్ రాయలసీమ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ 45 టీఎంసీలు ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోగా మిగిలినటువంటి డైవర్షన్ వాటర్ ఏదైతే ఉందో వాటిని అలొకేషన్ పూర్తి చేయించండి. రెండవది, గాలేరు నగరి నుంచి చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల కేటాయింపులు చేస్తూ హంద్రీనీవా నుంచి చివరి గ్రామాలైనటువంటి చిత్తూరు జిల్లా ప్రాంతానికి నీళ్ళిచ్చే అవసరం లేకుండా నేరుగా శ్రీశైలం డ్యామ్ నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి, గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హంద్రీనీవాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది పూర్తి చేసి ఆ 20 టీఎంసీలను కూడా ఉమ్మడి అనంతపురము, కర్నూలు జిల్లాలకు మాత్రమే కేటాయించాలి. 6,300 క్యూసెక్లకు ఏదైతే జగన్ గారు హంద్రీనీవా విస్తరణకు టెండర్లు పిలిచారో ఆ పనులు పూర్తి చేయాలి. 120 రోజుల్లో 63 టీఎంసీలు తెచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 63 టీఎంసీలు అనంతపురం, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలి. ఇవన్నీ కూడా మీరు పేపర్ మీద చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు. మీరు మహా అయితే ఒక 1,500-2,000 కోట్లు మీకు గాలేరు నగరి, హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు మీరు కేటాయిస్తే జరిగేటువంటి మేలు మా ప్రాంతానికి. ఇవైనా కనీసం పూర్తి చేయండి. పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేయండి. ఏ ప్రాజెక్టు తన లక్ష్యాన్ని సాధించినట్లు కాదు. పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి భూములకు నీళ్ళు ఇవ్వండి. అటువంటి కార్యక్రమం మీరు చేయకోకుండా హంద్రీనీవా కాలువ లైనింగ్ చేశారు. కుప్పంకు నీళ్లు తీసుకొని పోవడానికి మా కడుపు కొడతా, మా నోర్లు ఎండబెడతా, ఈ ప్రాంత రైతాంగానికి తీరని శాపాన్ని శోకాన్ని మిగిలిస్తూ మీరు చేసిన హంద్రీనీవా కాలువ లైనింగ్ వల్ల ఈరోజు బోర్లు ఎండిపోయిన ఈ కాలువ దిగువన ఆ రోజు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాం, అయ్యా హంద్రీనీవా కాలువ లైనింగ్ ఇప్పుడు చేయకూడదు, పిల్ల కాలువల నిర్మాణం చేసిన తర్వాత చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేదానికి మాత్రమే లైనింగ్ చేస్తారు. ఇది ప్రొసీజరు. మీరు ముందుగానే మీ అహము సాటిస్ఫై చేసుకోవడానికి, కుప్పంకు నేను 3 నెలల్లో నీళ్లు తెస్తానని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి దాదాపు ఈ 4 జిల్లాలను మీరు ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది తప్పు. ఇప్పుడైనా క్షమాపణలు చెప్పి పిల్ల కాలువల నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి. ఈరోజు రైతాంగం హంద్రీనీవా కాలువ కింద రైతాంగానికి నష్టపరిహారం చెల్లించండి. బోర్లు ఎండిపోయినా, పంటలు ఎండిపోయినా, పంటలు పెట్టుకోలేనటువంటి ఈ ప్రాంత రైతులకు వెంటనే పంటల బీమా వర్తింపజేయండి, ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేయండి. అదేవిధంగా మా రాప్తాడ్ నియోజకవర్గంలో పేరూరు డ్యామ్ ప్రాజెక్టు
పేరూరు డ్యామ్ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళుగా వర్షాలు రాక ఆ ప్రాజెక్ట్ కింద ఆయకట్టుదారులు ఊర్లు వదిలి వలసలు పోయి బెంగళూరు ప్రాంతంలో వాచ్మెన్లుగానో స్కావెంజర్లుగానో వాళ్ళు బతుకుతా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలనేసి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ఒక ఆశయంతో ఒక ఉద్యమం చేపట్టినాం. రాజశేఖర రెడ్డి గారు అది విని ఇందులో న్యాయం ఉందనేసి ఆ రోజు మేము ఇచ్చిన నివేదికను చూసి ఆయన చదివి మా మాటలు మా గోడు విని ఇందులో న్యాయం ఉందనేసి పేరూరు డ్యాముకు అందరినీ నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు, మా దురదృష్టం మేము 2014లో గెలవల, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము డిమాండ్ చేసాం, తురకలాపట్నం నుంచి నీళ్లు విడుదల చేయండి, మడకశీర బ్రాంచ్ కాలువ నుంచి నీళ్లు విడుదల చేయండి, పెన్నా నదిలో పేరూరు డ్యామ్కి నీళ్ళు వస్తాయనేసి. పరిటాల సునీత ఆ రోజు అది ఎక్కడ సాధ్యం, కర్ణాటక వాళ్ళు నీళ్లు వదులుతారా అని మాట్లాడింది. కర్ణాటక వాళ్ళు నీళ్లు వదులుతారా అని మాట్లాడింది. కర్ణాటక వాళ్ళు నీళ్లు తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమానికి సహకరించినారు సంపూర్ణంగా. పేరూరు డ్యామ్కి నీళ్ళు వచ్చినాయి, 3 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. జగన్ గారి ఆశీస్సులతో ఆయన జీవో ఇచ్చారు. పేరూరు డ్యామ్కి 1 TMC వాటర్ అలొకేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. నీళ్లు తీసుకొచ్చినాం. కాలువని అందులో పెన్నా నదిలో కాలువ నిర్మాణం చేస్తూ నీళ్లు తీసుకొచ్చినాం. మరి ఈరోజు కర్ణాటక వాళ్ళు అడ్డుకుంటారన్న పరిటాల సునీతే ఈరోజు పేరూరు డ్యామ్కు నీళ్లు రాకుండా అడ్డుకుంటాంది. ఇది రొద్దం మండల ప్రాంతం కానీ, కమ్మదూరు మండలం ప్రాంతం కానీ, నాగలమడక హోబ్లీ కానీ, రామగిరి కానీ, కనగానపల్లి మండలాలు కానీ, ఆత్మకూరు మండలంలో కానీ ఎవరిని అడిగినా చెప్తారు, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి 52 TMCల నీళ్లను ఈ సంవత్సరం తీసుకొని వచ్చినామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో 1 TMC నీళ్ళని ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా? మనసు రాకనా? లేదా పేరూరు డ్యాము ఆయకట్టుదారులపైన ద్వేషం పెంచుకున్నా? లేదా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తే ప్రకాష్ రెడ్డి వాదనకు బలం చేకూరుతుందనా? మరి పరిటాల సునీతమ్మ, మీ పొలంలో నర్సంపల్లిలో కూడా బోర్ ఎండిపోతే నీ కొడుకు మొన్న బోర్ వేయించుకున్నాడు. నీ పంచాయతీలో, నసనకోట పంచాయతీలో కూడా బోర్లు ఎండిపోయినాయి. పేరూరు గ్రామంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనం, తాగునీరికి. నువ్వు చిలక పలుకులు చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఇక్కడ రైతులు స్ప్రింక్లర్ల ద్వారా సేద్యం చేసుకుంటారు. ఒక్కొరికి 15 చిలకలు 20 చిలకలు నీళ్ళు ఎగిరేటి. ఆ స్ప్రింక్లర్లను దాన్ని చిలకలు అంటారు. ఈరోజు ఆ 15 చిలకల నీళ్ళు ఎగిరేటువంటి పొలంలో 3 చిలకలు 4 చిలకలు ఎగురుతున్నాయి. తల్లి, నువ్వేం చెప్తున్నావు? చిలక పలుకులు. మీ ఆయన వర్ధంతికి ఈ కాలువ ఏదైతే నిర్మాణంలో ఉందో జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్ కాలువ, అది పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్తున్నావు. ఎవరికి చెప్తాను నువ్వు కథలు? ఇంతవరకు భూసేకరణ కావాల్సిన 150 కోట్ల రూపాయలు నువ్వు 1 రూపాయి తీసుకొచ్చినావా? 1 రూపాయి నువ్వు తీసుకొచ్చినావా? పోనీ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 1 రూపాయి నువ్వు తీసుకొచ్చినావా? ఆ శిలాపలకం వేసుకున్నావు, డబ్బా కొట్టుకుంటున్నావు. ఆ రోజు నుంచి నువ్వు ఓడిపోయినావు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 19లో నేనేమి ఈ కాలువ అనవసరమని ఆపలే. పనులు శరవేగంగా జరిపించినాం. నువ్వు ఏదైతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చినావో మెగా కంపెనీని, వాళ్ళను కొనసాగించి శరవేగంగా పనులు చేయించి 60% పైన పనులు పూర్తి చేయించినాం. 60% పైన పనులు పూర్తి చేయించినాం. 52 కిలోమీటర్లకు గాను ఇంకా 12 కిలోమీటర్లు మాత్రమే మట్టి పని తవ్వకాలు పెండింగ్ ఉన్నాయి. అంటే దాదాపు 80% మట్టి పని పూర్తి చేయించినాం. 110 స్ట్రక్చర్లకు గాను దాదాపుగా 50 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేయించినాం. పెన్నా నది మీద ఉన్నటువంటి అక్విడక్ట్ ఏదైతే నిర్మాణం ఉందో అందులో 90% పనులు పూర్తి చేయించినాం. నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 170 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే 2024 ఎన్నికల లోపే మళ్ళీ ఈ కాలువ ద్వారా కూడా నీళ్లు తీసుకొస్తాడనేసి భయపడి నువ్వు ఆ మెగా కంపెనీ వాళ్ళని బెదిరించినావు. పనులు ఆపండి, చేయొద్దండి, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక చేద్దాం. వాళ్ళు పారిపోయినారు. ఆ రోజు ఆ పనులు ఆపినావు.
ఈరోజు పేరూరు డ్యాంకి వచ్చే నీళ్ళని ఆపుతున్నావు. మళ్ళీ ఇప్పుడు మీ కాంట్రాక్టర్ మళ్ళీ వచ్చి ఈరోజు పనులు మొదలు పెట్టినాడు. ఇంకా 40% పనులు చేసేదంటే ఈరోజుకి ₹1 బిల్లీలే. రైతులకు నువ్వు ఎప్పుడో 2018లో ధరలు నిర్ణయించినావు. వాళ్ళు కోర్టుకు పోయినారు కొంతమంది, మాకు డబ్బులు ఇవ్వకుండా పని చేయొద్దని. మళ్ళీ కాలువ నిర్మాణం పూర్తి చేయాలా, దాంతోపాటు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలా, దాంతోపాటు రైతులకు బిల్లులు ఇవ్వాలంటే దాదాపుగా ఈ రోజుకి ₹300 కోట్ల అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే. ఎప్పుడు చేస్తావు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు దాదాపు 2018 నుంచి 26 8 సంవత్సరాల్లో 170 కోట్లు 180 కోట్లు ఖర్చు పెట్టామంటే సంవత్సరానికి 20 నుంచి 22 23 కోట్లు ఖర్చు పెడితే ఇంకా నీకు ₹300 కోట్ల అంటే ఇంకా 10 సంవత్సరాలు కావాలి. ఇంకా 10 సంవత్సరాలు కావాలా? ఎప్పుడు చేస్తావు? ఇది అయ్యేదానికి లేట్ అవుతుంది. అంతవరకు రైతులు ఎండిపోకూడదని తురకలాపట్నం నుంచి నీళ్లు విడుదల చేయాలనేసి ఒక డిమాండ్తో ముందుకు వచ్చినాం. నువ్వు చేయలే. 14-19లో మేము నీళ్ళు ఇచ్చినాం. ఇప్పటికైనా కళ్ళు తెరచమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుసు. అహంభావంతో మూసుకుపోయినటువంటి నీ కళ్ళను తెరిచి రైతుల కష్టాలు చూడు. ఎండిపోయినటువంటి రైతుల పొట్టలు చూడు. తడవని ప్రజల నాలుకలు చూడు. మంచినీళ్ళు లేవు. బోర్లకాయ డిబే బిందెల్లో పట్టుకొచ్చుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానా. ఇంకా ఇప్పుడు కూడా జీడిపల్లి రిజర్వాయర్లో ఇప్పుడు ఉన్నదంతా 0.57 TMC ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్లో దాదాపుగా 1.6 TMC ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కిందికి నీళ్లు పోతా ఉన్నాయి మడక్షీర బ్రాంచ్ కాలువ గుండా. నేను కోరుతా ఉన్నా, ఎలినినోనో ఏదో విపత్తు రాబోతా ఉంది. వర్షాలు పడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 822 అడుగుల నీటి మట్టం ఉంది శ్రీశైలం డ్యాంలో. అంటే ఇంకా దాదాపు 40 TMCల పైన నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 40 TMCల శ్రీశైలం డ్యాంలో నీటిలో కనీసం ఒక 5 TMCలను మళ్ళీ కూడా తిరిగి ముచ్చుమర్రి నుంచి లిఫ్టింగ్ స్టార్ట్ చేసి హంద్రీనివాకు ఆ నీళ్లను తీసుకొని వచ్చి జీడిపల్లిని ఫుల్ కెపాసిటీలో స్టోరేజ్లో ఉంచుతూ, గొల్లపల్లిని ఫుల్ కెపాసిటీ స్టోరేజ్లో ఉంచుతూ పేరూరు డ్యాంకు 2 TMCల నీళ్లను ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని. దీనివల్ల దాదాపుగా ఒక 100 నుంచి 200 గ్రామాల ప్రజలు బతుకుతారు. ఈ కరువు కాలంలో వాళ్ళ బోర్లు రీఛార్జ్ అవుతాయి. కనీసం మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా, పశువులకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా బతుకుతారు. అదేవిధంగా పిఏబిఆర్ డ్యాంలో ఏదైతే అనంతపురం పట్టణానికి తాగునీటి కోసము, అనంతపురం జిల్లా తాగునీటి అవసరాల కోసము 5 TMCలు ఉంచాలనో దాన్ని కూడా మెయింటైన్ చేయమని కోరుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జిల్లాకు మీరు చేసిన మేలు లేదు. 3,850 కోట్ల రూపాయల కాలువ లైనింగ్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి దాదాపుగా 1000 కోట్ల రూపాయల అవినీతి చేశారు. సమయం ఇది కాదని ప్రజలు ఇంకా వేచి చూస్తూ ఉన్నారు. పెన్నా నది గర్భంలో ఉన్నటువంటి ఇసుకను దాదాపుగా కనగానపల్లి, కంబదూరు ప్రాంతాల్లో ఒక 1000 కోట్ల రూపాయల ఇసుకను దోపిడీ చేశారు. ప్రజలు మౌనంగా ఉన్నారు అంటే అంగీకారం అని కాదు, తిరగబడేదానికి సిద్ధపడతా ఉన్నారు. మీరు గొంతు నొక్కి ప్రజలను ఎవరు నోరెత్తడం లేదంటే అది కాదు అర్థం. తిరగబడేటువంటి కాలం వస్తుంది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని దయచేసి వెంటనే పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయాలా. హంద్రీనివా ప్రాజెక్టుకు గోదావరి డైవర్షన్ నుంచి నీటి కేటాయింపులు చేయించాలా. 63 TMCల హంద్రీనివాను అనంతపురం, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలనే డిమాండ్తో
ప్రభుత్వాన్ని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక రిప్రజెంటేషను సోమవారము కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. పేరూరు డ్యాంకు నీళ్ల విషయంలో పుట్టపర్తి కలెక్టర్ గారికి, అదేవిధంగా హంద్రీ నీవాని అనంతపురం కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలా, చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుంచి తీసుకోవాలనేటువంటి రిప్రజెంటేషను, అదేవిధంగా నీటి కేటాయింపులు ఏదైతే గోదావరి డైవర్షన్ నుంచి నీటి కేటాయింపులు 45 టీఎంసీలు చేసేదానికి అవకాశం ఉందో అందులో 15 టీఎంసీలు హంద్రీ నీవాకు కేటాయించాలని, కేటాయింపులు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో మేము కలెక్టర్ గారిని కలుస్తాం. సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ని, పుట్టపర్తి జిల్లా కలెక్టర్లు ఇద్దరిని కూడా కలవడం జరుగుతుంది. మా ఈ డిమాండ్ పైన ప్రభుత్వము పాజిటివ్గా స్పందిస్తుందని ఆశిస్తా ఉన్నాం. 3 నుంచి 4 రోజుల వ్యవధి ఇస్తాం ప్రభుత్వానికి. ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో, ముచ్చుమరి నుంచి పంపింగ్ స్టార్ట్ చేయని పరిస్థితుల్లో తప్పకుండా ప్రజాందోళన చేపడతాము. అది ఎక్కడ చేపట్టేది, ఎక్కడ మేము ఖచ్చితంగా ధర్నా చేయడం కానీ, ర్యాలీ చేయడం కానీ, రైతులతో సభ నిర్వహించడం కానీ చేస్తాము. అది ఎక్కడ చేపడతామనేది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని కూడా తెలియజేస్తాం.